దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అలాగున కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు క్రిస్మస్ కదండి, యేసుక్రీస్తు యొక్క జన్మదినం, యేసుక్రీస్తు యొక్క పుట్టిన ఆ రోజు. దీన్ని ఇంకొక తీరుగా చెప్పాలంటే ఏమంటారు? క్రీస్తు జయంతి అని కూడా అంటారు. జయంతి అంటే ఏంటి? ఇంకా జయంతి, వర్ధంతి అంటే ఏంటి? మరణించిన రోజున. మనిషికి ఈ రెండే తెలుసు, మూడోది తెలియదు. ఇక మూడోది ఏంటిది? పునరుద్ధాన రోజు. పునరుద్ధాన రోజు మనిషికి తెలియదు కదండి. ఓ జయంతి తెలుసు, అంటే పుట్టడం తెలుసు, ఇటు పుడతాడు, ఇటు చనిపోతాడని తెలుసు, కానీ మరలా తిరిగి లేస్తాడు అనేది మనిషికి తెలియదు. ఈ క్రిస్మస్ రోజున అది తెలియజేయడానికే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు అనేది మనం అర్థం చేసుకుందాం. అలాగనే అర్థం చేసుకునే ముందు వచ్చిన సహోదరి సహోదరులందరికీ, దూర ప్రాంతంలో నుంచి సంఘంలో ఉన్న వాళ్ళకి, పెద్దలకుని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ముఖ్యంగా మనం వాక్యంలోనికి వెళ్దాం. అన్ని తీర్లుగా ఆలోచించకుండా ఒకేసారి చెప్పాలి అనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే, పునరుద్ధానాన్ని మనకు కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చారు అనేది చెప్పొచ్చు ఎవరికైనా కానీ. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అని ఇంకా లోతుకెళ్ళి కొన్ని విషయాలు తెలియజేసుకోవాలి, లేకపోతే తెలుసుకోవాలి, తెలియజేయాలి అని అంటే వాక్యంలోనికి తప్పకుండా వెళ్ళాలి కదండి. మొదటిగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి? ఎందుకు వచ్చాడు అంటే, మనకు మహాజ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు దేవుడు రాయించి మనకు తెలియజేస్తున్నాడు. ఏమని చూద్దాం. అక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కన్య మరియ గర్భములో నుంచి బయటికి ఎందుకు వచ్చాడు? పరలోకములో నుంచి పరమాత్ముడు పసిబాలుడుగా రావలసిన అవసరం ఏంటి అంటే, ఈ భూమి ఏమైందట? పాపముతో నిండి పోయింది. పాపులని రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు అనే మాట సత్యం. అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. ఆ మాట కింద ఉంటుంది, చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఆ మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, పాపుల్ని రక్షించడానికి కదా. పాపుల్ని రక్షించడానికి ఈ వచనాన్ని తీసుకొని ధ్యానిద్దాం మనం. పాపుల రక్షకుడు ఆయన. అసలు పాపం అంటే ఏంటి? పాపం అనేది ఎలా చేస్తారు అనేది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, బైబిల్ సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరిచ్చిన ఆజ్ఞ, ఎవరు దాన్ని తొలగించుకుంటే లేకపోతే తీసేస్తే పాపం అవుద్ది అంటే, దేవుడు మనిషికి ఇచ్చిన మాట, లేకపోతే చేయమని చెప్పిన మాట, లేకపోతే చేసుకున్న నిబంధన ఏదైతుందో ఆ నిబంధనని మీరడమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది కదండి. మొదటి మనిషి ఎవరు ఈ భూమి మీద పుట్టింది? ఆదాం. ఆదాం పుట్టినప్పుడు ఎలా పుట్టాడు ఆయన కదా? ఎలా పుట్టాడు ఆయన అంటే, ఎలాగున పుట్టించాడు దేవుడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆయనట జీవాత్మాట. ఎలాగున ఆయన ఉన్నాడు ఆదాము మొట్టమొదట ఈ భూమి మీద అని మనం ఆలోచిస్తే, జీవాత్మ. జీవాత్మ అనగా ఇప్పుడు సైదులు గారు చెప్పారు ఏమని? మరణమే లేనివాడుగా దేవుడు ఆదామును పుట్టించాడు. మరణము అతనికి ఎన్నడూకి సంభవించకుండా దేవుడు అతన్ని పుట్టించాడు. అంటే ఆయన దేహం ఎలాంటిది? మట్టి దేహం అయినప్పటికీ ఆ మట్టి దేహంపై ఏముంది? మహిమ ఉంది. మహిమ దేహము ఉంది. ఈ మహిమ దేహము ఎలాంటిది? ఈ మహిమ దేహము ఏం చేస్తుంది? ఎంత బలమైంది అని మనం ఆలోచిస్తే, పంచభూతాలు తెలుసు కదా మీకు. వినాలి, వాక్యం వినాలి. పంచభూతాలు తెలుసు కదా మీకు. పంచభూతాలు ఏంటి? ఆకాశము, భూమి, నీరు, అగ్ని, గాలి కదా. ఈ 5 పంచభూతాలు ఆ శరీరాన్ని, ఏదో ఈ మహిమ దేహాన్ని టచ్ కూడా చేయలేవంట. మహిమ దేహం అంటే అలాంటిది.
ఈ దేహం అయితే వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది, చలికి వణుకుతుంది కదా, క్షీణించిపోతుంది, నశించిపోతుంది, నిష్ప్రయోజనమైంది అని చెప్తుంది మహాజ్ఞాన గ్రంథం. ఇలాంటి శరీరము కాదు మహిమ శరీరం. మొదటి ఆదాము దేవుడుకు అనుగ్రహించిన శరీరము మహిమ దేహం. ఆ దేహాన్ని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, నిబంధనను మీరడం ద్వారా కోల్పోయాడు మొదటి మానవుడైన ఆదాం గారు కదండి. ఆ దేహాన్ని ఇవ్వడానికే, మరలా ఆ మహిమనివ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదికి వచ్చాడు అనేది బైబిల్ సెలవిస్తుంది. చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. అసలు పాపం అంటే ఏంటి అంటే అక్కడ చెప్పాడు, పాపం చేసే ప్రతివాడును ఆజ్ఞను ఏం చేస్తున్నాడు? అతిక్రమించును. ఏంటంటే అండి పాపము ఆజ్ఞని అతిక్రమించడం, దేవుని మాటని దుర్వినియోగపరచడం, అలక్ష్యం చేయడం, నిర్లక్ష్యం చేయడం, ఆ మాట మీద ఉండకపోవడం పాపం అని చెబుతుంది. ఆ పాపం చేసినందుకే ఆదాం ఏమయ్యాడు? మనిషిగా మారిపోయాడు. మహిమగా ఉన్న ఆదాము మనిషిగా మారిపోయాడు. మహిమ వెళ్ళిపోయింది. ఆయన ఏదైతే తినకూడదు అన్న పండు తిన్నాడో ఆ పండు ద్వారా ఆదాము మహిమని కోల్పోయి మట్టి దేహాన్ని సంతరించుకున్నాడు. కాబట్టి ఆయన పాపంలో ఉన్నాడు. ఆ పాపంలో నుంచి విడుదల చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాల్లోనికి వచ్చాడు అనేటట్లు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం చదివాం. పాపం అంటే ఎలాంటిదంటే ఆజ్ఞ అతిక్రమం కదా. ఆనాడైతే ఆదాం అక్కడే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ మాట నువ్వు చేస్తే మహిమ దేహంతో ఉంటావు, ఆ మాటను నువ్వు మీరితే ఏమైద్ది? మట్టి దేహం అయింది, నువ్వు మరణిస్తావు, చనిపోతావు. మరణం అనేది నీకు తెలుస్తుంది. నీకు ఇంకేం తెలుస్తుంది తెలుసా? సిగ్గు అనేది తెలుస్తుంది. నీకు ఇంకేం తెలుస్తుంది తెలుసా? ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలనే జ్ఞాన ఇంద్రియాలు తెరవబడతాయి. ఈ లోకం అంటే ఏంటో దాని గురించి తెలుసుకోవాల్సిన శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది, నష్టము ఇవన్నీ తెలుస్తాయి. వద్దు నాన్న ఆ పండు తినొద్దు అని చెప్పాడు. అయినా కానీ ఆయన ఏం చేశాడు? తిన్నాడంట కదండి. ఆయన తిన్నాడా? ఆయనకు సహకారిగా ఇచ్చిన అవ్వ తిన్నదా? అవ్వ మోసపోయిందా? ఆదాం మోసపోయాడా? కదండి. మరి ఆదాముని ఎందుకు పాపంగా చేశాడంటే హోషేయ గ్రంథం 6:7లో చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో వినాలి పిల్లలు, ఇటు తిరగాలి, ఇటు తిరగాలి, ఇటు తిరగాలి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆదాం ఏం చేశాడు తెలుసా? నిబంధన మీరాడు. నిబంధన మీరడం ద్వారా ఏమయ్యారట? విశ్వాసఘాతకులు అవుతారట. ఆయన యొక్క నిబంధన ఎవరైతే మీరుతారో వాళ్ళు ఏమవుతారు? విశ్వాసఘాతకులు అవుతారట కదండి. కానీ ఆదాము నిబంధన మీరడము స్వయంగా చేసిన తప్పు కాదండి, అది స్వబుద్ధితో చేసిన పాపము కాదు. తన భార్య తొందర పెట్టింది ఆయనని. ఆ సర్పము కుయుక్తి చేత మోసపరచబడింది. ఎవరయ్యా అంటే అవ్వ. ఆదాం మోసపరచబడలేదా మరి అంటే మోసపరచబడలేదు అని ఖచ్చితంగా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ ఎవరు మోసపరచబడ్డారట? స్త్రీ. అంటే అక్కడ ఎవరున్నారు? ఇంకా స్త్రీలు అవ్వ కదండి. అవ్వ మోసపరచబడింది, అపరాధములో పడింది కదండి. అపరాధములో పడింది ఎవరు అంటే ఆదాం కాదయ్యా, అవ్వ అనేటట్లు చెబుతున్నాడు. ఎందుకు అవ్వని ఆయన ఎత్తి చూయించాడు? అవ్వని ఎందుకు ఎత్తి చూయించాడు అంటే మోసపరచబడింది అవ్వ కదండి. మోసము ఈ లోకంలో ఉంది. ఆ లోకంలో ఉండిన మోసము, ఆ మోసం మన మీదకి రాకుండా, లేకపోతే ఆ మోసంలో మనం పడకుండా, ఆ మోసంతో మనము సహవాసము చేయకుండా నడుచుకోవాలనేది దేవుడు కొత్త నిబంధనలు 1 తిమోతి పత్రికలో కూడా ఆ గురించి రాయించాడు కదండి. ఆదాం మోసపరచబడలేదు అంటే అర్థం ఏంటి? ఆయనను కూడా మోసపరచడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఎవరు? అవ కాదండి, సర్పం. సర్పము అవ్వను మోసపుచ్చింది కదా. ఈ ఆదామును కూడా మొదట స్టార్టింగ్లో మోసపోతాడేమో అని ట్రై చేసింది, కానీ మోసపోలేదు ఆయన. కానీ ఎవరు మోసపోయారు? స్త్రీ మోసపోయింది. ఆ స్త్రీ ఎవరో కాదు,
అవ్వా ఎలా మోసపోయింది? సర్పాన్ని బట్టేనా? సర్పం కుయుక్తి చేతనేనా అంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. వినాలి. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనసులను మోసపరచబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాడట పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. ఇదిగో అవ్వని మోసం చేసింది ఏందో తెలుసా? సర్పం. ఎలా మోసం చేసిందంటే కుయుక్తి చేత అవ్వని ఏం చేసింది? మోసం చేసింది. కుయుక్తి అంటే ఏంటండి? యుక్తి కానిది కుయుక్తి. ఏం చక్కని చెప్పాడు చూడండి ఆన్సర్. కుయుక్తి అంటే ఏంటి? దానికి మీనింగ్ చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీనింగ్ చెప్పాలి. యుక్తి అంటే తెలివి, జ్ఞానం కదా. మరి కుయుక్తి అంటే అబద్ధం. ఈ లోకంలో అబద్ధం ఉంది, నిజం ఉంది కదండి. అబద్ధమును నమ్మించింది, అబద్ధమును చెప్పింది, అబద్ధమును బోధించింది ఎవరు? సర్పం. అక్కడ సర్పం అనగానే సాదృశ్యంగా పెట్టాడు కానీ సాతాను అని అర్థం దానికి కదా. సాతాను ఏం చేశాడు? కుయుక్తి చేత అవ్వని మోసపరిచారు. కాబట్టి జాగ్రత్త కొరింథీ సంఘమా, మీరు కూడా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వాడి కుయుక్తిలోను లేకపోతే వాడి అబద్ధములోను మీరు బ్రతకకుండా నిజంలోని బ్రతకడానికి మీరు మేల్కోండి అని చెప్పారు. ఈ అవ్వ మోసపోవడానికి కానీ ఆదాము నిబంధన మీరడానికి కానీ కారణం ఏంటి అంటే ఒకటే ఒక కారణం, సాతాను కదా. వీళ్ళు ఈ మోసపోయిన దాన్ని బట్టి, నిబంధన మీరిన దాన్ని బట్టి వీళ్ళకి కలిగింది ఏంటి అంటే, వీళ్ళకి కలిగిన నష్టం ఏంటి అంటే మహిమ దేహాన్ని కోల్పోయారు కదండి. మరి ఇది వాళ్ళు చేసిన పాపమే సంక్రమించుకుంటూ వచ్చిందా మనకు? లేకపోతే వాళ్ళు కాకుండా మనం కూడా చేసి మనం కూడా మహిమను పోగొట్టుకున్నామా అని చూసే ముందు ముఖ్యంగా ఇదొక్కటే పాపాన్ని దేవుడు నియమించాడా ఈ భూమి మీద? ఆజ్ఞ అతిక్రమించకూడదు, దేవుణ్ణి మాట మీరకూడదు అనే ఒకే ఒక్క ఆజ్ఞని పెట్టాడంటే కాదటండి. ఎన్నున్నాయి తెలుసా దేవుని యొక్క ఆజ్ఞలు? ఆనాడు ఆదాముకు ఒకే ఒక్క ఆజ్ఞ అతిక్రమించకూడదు అని చెప్పాడు. కానీ ఈ భూమి మీద ఇప్పుడైతే 7 సంపూర్ణంగా 7 ఆజ్ఞల్ని దేవుడు మనకు ఇచ్చాడు. పాపంలో పడడానికి, పాపంలోనికి నువ్వు వెళ్ళడానికి కారణమయ్యే 7 ఆజ్ఞలని దేవుడు ఇచ్చాడు. అవి ఏంటో మనము చూద్దాం. మొదటిది ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం కదా. రెండవది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేలైనది చేయనెరిగి అది చేయని వానికి పాపము. మేలైనది ఈ లోకంలో ఉన్నది ఏంటి? ఆ మేలైనది ఏంటిదండి? మేలైనది నువ్వు ఆకలి లేనివానికి కొంచెం అన్నం పెట్టినా అది మేలైందే. వస్త్రం లేనివానికి ఒక వస్త్రం ఇచ్చినా అది మేలైందే. బాగా ఇబ్బందులో ఉన్నవాడిని పరామర్శించినా కానీ అది మేలైందే. అంతేకాకుండా ఈ లోకంలో ఫ్రెండ్స్ ఉంటారుగా కదండి. ఈ మేలైంది చేయాలంటే ఫ్రెండ్స్ ఎక్కువ. నాకేమైనా పర్వాలేదు కానీ నా స్నేహితులు మాత్రం సేఫ్గా ఉండాలి అని చాలా కష్టపడతారు స్నేహితులు కదా. ఆ ప్రేమ, ఆ స్నేహభావంలో ఉండిన ప్రేమని చూపిస్తారు. అదే మేలైనది చేయని ఎరిగి చేయకుంటే పాపం. మేలైనది చేయమని ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడండి కదా. దయ చూయించు, కనికరించు, క్షమించు, సహాయం చేయి, ఈ మాటలన్నీ చెప్పేది ఎవరు? దేవుడు. మరి సాతాను ఏం చెప్తుంది? ఈ లోకంలో ఉన్న అబద్ధం ఏం చెప్తుంది? కక్ష ఉంచుకో, పగ ఉంచుకో, భేదమును కలగజేయి, పుట్టించు, లేకపోతే వాడు మంచోడు కాదు, వీడు ఇట్లాంటోడు, ఆడు ఇట్లాంటోడు అని పురికొల్పుతుంది మనిషిని. అదేంటిది? దయ్యం యొక్క జ్ఞానం అండి అది కదా. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది, నెమ్మదినిస్తుంది, శాంతింపజేస్తుంది, తోటి వారి కొరకు ప్రయాసపడేటట్లు ముందుకు నడిపిస్తుంది. కానీ దయ్యం జ్ఞానం అలా చేయదనమాట. సాతాను అందుకనే అవ్వని మోసపరిచింది. ఆదాము ఆజ్ఞని మీరటానికి లేకపోతే నిబంధనను మీరటానికి కారణమైంది. ఇది రెండవది. అయితే మూడవది చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తింటాడు కనుక దోషి అని తీర్పు నందును. అది అండర్లైన్ చేసుకోండి. విశ్వాస మూలము కానిదేదో
అది పాపము. విశ్వాస మూలము కానిదంటే, విశ్వాసం అంటే ఏంటో మనకు తెలిస్తే విశ్వాస మూలము కానిదేదో మనకు తెలుస్తుంది. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, ఇక్కడి నుంచి మనము పరలోకం వెళ్ళే వాళ్ళము. అంటే శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైతే ఆత్మని చేశారో, ఎవరైతే ఆత్మని పంపారో ఈ భూమి మీదకి, మరలా ఆయన దగ్గరికి ఆత్మ వెళ్ళాలి అని నమ్మడం, అని తెలుసుకోవడమే విశ్వాసం. ఆ విషయంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అంటే అర్థం ఏంటంటే, పరలోకంకి వెళ్ళే వాళ్ళం ఈ భూమి మీద ఉండి అనుమానాలను, ఇబ్బందులను, ఈర్ష్యలను, కక్షలను, పగలను పెట్టుకొని బ్రతకకుండా ఏం చేయాలన్నట? విశ్వాస మూలముగా మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, విశ్వాస సంబంధులమైన భక్తులం మనము కదా. ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు దేవుడు? ఈ భూమి మీదకి మనుషులను ఎందుకు పంపించాడు దేవుడు? ఆదాముని ఎందుకు పంపించాడు దేవుడు? ఎందుకండి? కొన్ని దినాలుండి మరలా రారా నా దగ్గరికి అని పంపించాయంటారు. టూర్కి పంపిస్తారు చూడండి తండ్రి కుమారులని, ఎక్స్కర్షన్ ఏమంటారు కదా, పిల్లలు దూరం పోతుంటే కదా, అలా పంపిస్తాడు. పంపించి అక్కడనే ఉండమని చెప్తారండి? చెప్పరు. మరలా నా దగ్గరికి రండిరా, పోయి అక్కడ కొంచెం మీరు సంతోషంగా ఉండి నెమ్మదిగా ఉండి కదా, అది నేను సృష్టించిన సృష్టి కాబట్టి ఆ సృష్టిలో మీరు ఆ స్వాస్థ్యాన్ని మీరు అనుభవించి, దాన్ని పరిపాలించి, దాన్ని మీరు లోబరుచుకొని దాంట్లో ఫలించి మరలా తిరిగి నా దగ్గరికి రండి అని దేవుడు ఆదామును పంపిస్తే, ఆదాము ద్వారా ఆయన నిబంధన మీరడం ద్వారా మనుషులందరూ ఏం చేశారంటే ఇదే మా స్థిరమైన ప్లేస్ అనుకున్నారు. కథం అనుకొని ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలదన్నట్టు చంద్రమండలంలో కూడా బిల్డింగులు కడుతున్నారు కదండి. ఇది మనది కాదు, ఇది పరదేశీ అన్నారు మనకు ముందున్న భక్తులు. పరదేశిలో మేము ఉన్నాము, మా నివాస స్థలం లేకపోతే స్థిరమైన నిత్యమైన నివాసము పరలోకం. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన పిల్లల మనం అక్కడికి వెళ్ళాలనేది మహాజ్ఞాన గ్రంథం బైబుల్ తెలియజేస్తుంది అనమాట. ఇంకదండి, ఇది ఎన్నోది ఇప్పుడు పాపం? విశ్వాస సహితము కానిది ఏదో అది పాపం. మూడవది. నాలుగవది చూడండి, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇది 4వ పాపం. ఈ పాపాలు చేయకుండా బ్రతకాలని దేవుడు మనకు నేర్పించి భూమి మీద నిలబెట్టాడు. సకల దుర్నీతియు పాపం. సకల దుర్నీతియు పాపం. చాలు. సకల దుర్నీతి అంటే, దుర్నీతి అంటే మరలా అదే చెప్తున్నాడు. దుర్నీతి అంటే దేవునికి వ్యతిరేకమైనది. దేవుడు అంటే ఏంటండి? దేవుడు అంటే ఒక్క విషయంలో చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే మంచి. ఆ మంచికి వ్యతిరేకంగా ఏది ఉన్నది? దుర్నీతి. దేవుడు ఏంటి అంటే నీతి. ఆ నీతికి వ్యతిరేకంగా ఏమున్నా కానీ అది దుర్నీతి. సింపుల్గా చెప్పాలంటే, ఇక మనకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మంచి చేసే సమయంలో చెడు చేస్తే అది దుర్నీతి అనబడుతుంది కదండి. పిల్లల్ని అడిగి పంపిస్తాం, కాలేజీకి పంపిస్తాం. ఏం చేయమని పంపిస్తాం? చదువుకోరున్నానా, మంచిగా చదువుకొని జాబులు చేసి గొప్పోళ్ళు గారి మీరు అని తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీకి పంపిస్తారు. ఇది నీతి, దేవుడు నియమించిన నీతి ఇది. ఈ పిల్లలు వెళ్ళడము, ఈ తండ్రి చేయడం, పొమ్మని చెప్పడం, ఇది నీతి. అక్కడికి పోయి చదువుకొని చక్కగా వచ్చాడు అనుకో, అది దేవుని నీతి. అక్కడ పోకుండా చదువుకోకుండా సినిమా టాయ్స్లో పోయిన అనుకో, లేకపోతే కాలేజ్ ఉన్నా కానీ బయట కూర్చొని ముచ్చటేద్దామని అనుకున్నారనుకో, అదేంటిది? దుర్నీతి. అది నీతి కాదు, అది దుర్నీతి. అలా అనమాట. ఆ దుర్నీతి చేస్తే ఏం జరుగుతుంది? ఏం దొరుకుద్ది నీకు? మంచి బహుమానం ఉంది, పాపం. అయితే ఏంది మరి? పాపం వస్తే ఏంటంటే ఆ పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. మరణం అనగానే అందరూ మరణిస్తారు కదా, లోకంలో అందరూ మరణిస్తారు. మరణం పెద్ద ఏందని కాదు. మరణం అనేది శాశ్వతమైన నరకంలోనికి తీసుకువెళ్తుంది. జీవం అనేది శాశ్వతమైన నిత్య జీవంలో మనుషులు బ్రతికేటట్లు చేస్తుంది. మరణానికి జీవానికి ఉన్న తేడా అదనమాట. మరణం అనగానే అందరూ చనిపోతున్నారు, మనం చనిపోతాం అనే అది ఆలోచన కాదండి. మరణాన్ని అసలు మనము తాకూడదు. మరణాన్ని జయించి పరలోకం వెళ్ళాలనే దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి దుర్నీతి పాపాన్ని కలగజేస్తుంది. కాబట్టి దుర్నీతి పనులు మనము చేయకుండా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. 5వ పాపం. 4 పాపాలు అయిపోయాయి, 5వ పాపం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం.
మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటకుయు. చూసారా అండి, ఏముందట? విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని ఉన్నది. ఆ అగ్నిలోనికి పోతాం. ఏం చేస్తే? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే. బుద్ధిపూర్వకమైన పాపం ఏంటి? ఇప్పుడు ఎన్ఎస్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు కదా, వాళ్ళు వచ్చి వింటున్నారు ఈ పాపం అంటే ఏంది, అసలుకి పుణ్యం అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలని చెప్తున్నాడు వీళ్ళ డాడీ, ఏంది ఇదంతా. వీళ్ళు ఒకవేళ వింటేనేమో తెలుస్తుంది, వినకపోతే తెలియదు. అయితే ఇది తెలుసుకున్నారు మొత్తానికి ఈరోజు తెలుసుకొని ఆయన చెప్పింది ఏదో చెప్పింది అయిపోయిందిలే అనుకొని మరలా ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ చేయొద్దని చేశారు అనుకోండి, ఒకవేళ అది బుద్ధిపూర్వకంగా చేస్తున్నట్టు. అంటే తెలిసి చేయడం, తెలియక చేస్తే ఏమైంది? క్షమించబడతారు. ఎవరైనా తెలియక చేస్తున్నారు అని ఏమనుకురా పాపం, అది కావాలని చేస్తే నేనే ఊకోకపోదును, నేనే అన్ని 2 అంటించి పంపిద్దును, వాడు తెలియక చేసిన నేనే పంపిస్తున్నా, నువ్వెందుకు రాంత నడుస్తా అంటావు కదండి. తెలిసి చేస్తే ఏమైందంటే అది బుద్ధిపూర్వకమైన పాపం. ఇది వాస్తవానికి క్రైస్తవులకు వర్తిస్తుందండి. సమాజముగా కూడుకోమని దేవుడు చెప్పి సమాజముగా కూడుకోకపోతే పాపము కలుగుద్ది. అది బుద్ధిపూర్వకమైన పాపం అనేది బైబిల్ చెప్తుంది. ఎన్నో పాపం ఇది? 5వ పాపం. 6వ పాపం చూడండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ప్రార్థన అంటే క్రైస్తవులే చేస్తారా అని అనుకోకండి. ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడటం, దేవుడితో సంభాషించడం, దేవుణ్ణి మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగడం కదా, లేకపోతే మన బాధని మన సమస్యని కదా చెప్పుకోవడం. ఇప్పుడు ఎక్కువ మన బాధని సమస్యల కోలకు చెప్పుకుంటాం మనం. మీకు తెలుసా అండి, ఈ భూమి మీద అన్ని బంధాల కంటే బెస్ట్ బంధం ఏదంటే స్నేహబంధం అంట. తల్లిదండ్రులకు చెప్పండి, భార్యకి చెప్పండి, పిల్లలకు చెప్పండి కదా, అన్నదమ్ములకు చెప్పండి, అక్కచెల్లెలకు చెప్పండి. ఇలాంటి బంధాలను దేనికి చెప్పకుండా స్నేహితునికి మాత్రం చెప్తారంట. అందుకనే భక్తుల్ని కొంతమందిని బైబిల్లో దేవుడు నా స్నేహితుడు అన్నాడు. నా స్నేహితునికి నేను చేయబోయేది చెప్పక మానుదునా అన్నాడు. ఎవరికి చెప్పండి? జీకేకి వచ్చినది. ఎవరిని అన్నాడు? నేను చేయబోయే సంగతి నా స్నేహితునికి చెప్పకుండా నేను దాస్తానా అని దేవుడు ఒక ఆయనకి చెప్పాడు. అబ్రహాం కానీ సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేస్తానికి వెళ్తున్నప్పుడు, ఇదిగో నేను నీకు దాయనయ్యా, నా స్నేహితులు లాంటి వాడివి అబ్రహాం, నీకు చెప్పేస్తాను చెప్పేస్తాను. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు సంబోధించిన భాష ఏందో తెలుసా? నా స్నేహితులైన మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే స్నేహితులకు మర్మాలన్నీ చెప్పేస్తాం కదా. అలాగున యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రతి విషయాన్ని తన శిష్యులకు చెప్పడానికి స్నేహితులు అని పిలిచాడనమాట కదండి. ఇప్పుడు ఇది ఎన్నో పాపము? ఏది? బుద్ధిపూర్వకమైన పాపము. తర్వాత ప్రార్థన చేయకపోవట కూడా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే కదా. 6వ పాపం ఇది. 7వది చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపం దూషణయు వారికి క్షమించబడతాయి కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమార్పణ లేదు. చూసారండి, ఒక క్షమించలేని పాపం ఉందంట. అసలు ఆ దేవుడు కూడా ఆ పాపాన్ని నేను క్షమించనని చెప్పేస్తున్నాడు. ఏంటి ఆ పాపం? ఆత్మని దూషించడం. ఆత్మను దూషించడం అంటే ఇక్కడ 2 తీర్లగా అర్థాన్ని వస్తుంది. 2 తీర్లగా భావాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1-2 నిమిషాలు కదా. ఆత్మ అంటే ప్రతి వారిలో ఉంటుంది కదా, మన శరీరంలో ఉండిన ఆత్మని. మీకు ఒకటి తెలుసా? చెప్తున్నాను వినండి. మీకు ఒకటి తెలుసా? ఆ ఆత్మే స్థిరమైంది కాబట్టి నువ్వు ఒక మనిషిని తిట్టావనుకో, ఒక మనిషిని కొట్టావనుకో, ఒక మనిషిని బాధ పెట్టావనుకో, ఒక మనిషిని శ్రమ పెట్టావనుకో, నువ్వు ఎవరిని పెడుతున్నాడు తెలుసా?
నిష్ప్రయోజనమైనది, క్షీణించిపోయేది, నశించిపోయేది అయిన ఈ గుడారం కాదు, అంటే ఈ శరీరాన్ని కాదు నువ్వు బాధ పెట్టేది, ఆత్మనే బాధ పెడుతున్నావు. ఇది తెలిసిందనుకో, ఇది తెలిసినా కానీ నువ్వు అలాగనే చేస్తున్నావు అనుకో, అది చాలా పెద్ద పాపము. ఆ పాపానికి ఏం లేదు, క్షమార్పణ లేదు కదా. ఇది అందరికీ వర్తించేది. ఇప్పుడు క్రైస్తవులకు వర్తించేది చూద్దాం. ఆత్మ అంటే మనలో ఉండిన ఆత్మే కాకుండా మనకి ఇంకొక ఆత్మ తెలుసు. ఏ ఆత్మ ఇది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని మనం దూషించకూడదు. పరిశుద్ధాత్మని మనం ఎందుకు దూషిస్తామండి కదా? చర్చిలో కూర్చొని రోజు దేవునికి ఆరాధన చేస్తాం, పరిశుద్ధాత్మని మనం ఎందుకు దూషిస్తామంటే, ఇప్పుడు నేనున్నాను, ఆదివారం నాడు చర్చిలో ఉండాలి కదా, నాతో ఏముంది, నేను బాప్తిసం పొందిన దగ్గర నుంచి నాకు ఒక విశ్వాసం ఉంది, నాలో పరిశుద్ధాత్మ ఉంది అని. ఆ పరిశుద్ధాత్మని నాలో ఉంచుకొని ఆదివారం నాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా మందిరంలో కూర్చోవాలి కదండి. కూర్చోకుండా నేను అక్కడ ఉన్నాను అనుకో, ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? వేరే కాడ ఉంటే, నేను ఏదన్నా వేరే పనిలో ఉంటే నిజమండి దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. ఆత్మ మనలో ఉండిన ఆత్మ కాదు, దేవుడు మన కొరకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. అందుకనే మీరు ఆత్మను ఆర్పకండి, ఆత్మని దుఃఖపరచకండి అని బైబిల్లో రాయబడితే సందర్భాలు కదా. ఆలోచన చేయాలి. ఆదివారము చాలా ఇంపార్టెంట్ దినము. అంటే మనకు పనులుంటే అటు ఇటు వెళ్తాం లేకండి, అది కాదు. మొత్తానికైతే ఇంటికాడ ఉండి వెళ్ళకుండా ఉన్న వాళ్ళకు గురించి చెప్తున్నాను. తప్పకుండా ఆదివారం ఇంటి దగ్గర ఉండి వేరే పని పెట్టుకోకుండా ఆదివారం నాడు మందిరంలో హాజరు కావాలి. అది లేకుండా అంటే సపోజ్గా చెప్తున్నాను మీకు, ఉదాహరణకు. ఇలాగనే ఇంకా ఏ పరిస్థితిలో నువ్వు దేవుని దగ్గర ఉండవలసిన వాడివి వేరే ప్లేస్లో ఉన్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నావు. కాబట్టి అది ఎలాంటి పాపం? క్షమించలేని పాపం, దేవుడే క్షమించలేని పాపం. ఆ పాపం మరణకరమైన పాపం అని 1 యోహాను పత్రికలో కూడా రాయబడి ఉంది. ఆ పాపానికి క్షమార్పణ లేదు. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకుండా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. క్రైస్తవులైనా కానీ, ఒకవేళ క్రైస్తవ్యంలో లేకుండా ఉండిన సహోదరి సహోదరులు కూడా తప్పకుండా వాళ్ళ పక్కవాడి ఆత్మని బాధ పెట్టొద్దు, దుఃఖపెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు కదండి. ఇవన్నీ జరిగాయి ఈ భూమి మీద. వీటిని అన్నిటిలో నుంచి మనిషి రాలేక బందీగా, లేకపోతే పాపంలో నశించిపోవడానికి, మరణించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. అందుకని 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటున్నాడు, పాపులని రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన. ఎన్ని రకాల పాపాలను చూడండి, 7 రకాల పాపాలు. మరలా ఫస్ట్ అని చెప్పినా మరలా మొదటికి వచ్చిండు. 7 రకాల పాపాలు బైబిల్లో మన కొరకు సిద్ధపరిచాడు. ఆనాడు ఆదాముకి ఎన్ని రకాలు? ఒక్కటే రకం. 7 రకాలని నేను చదువుతున్నాను, మీరు చూడండి. మొదటిది ఆజ్ఞ అతిక్రమమే పాపము. రెండవది మేలైనది చేయనెరిగి చేయని వానికి పాపం. మూడవది విశ్వాస సహితము కానిదేదో అది పాపం. నాలుగవది సకల దుర్నీతి పాపం. ఐదవది బుద్ధిపూర్వకమైన పాపం. సమాజముగా కూడుకొనకపోవటమే బుద్ధిపూర్వకమైన పాపం. అయితే ఆరవది ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ఏడవది ఆత్మ విషయమైన దూషణ, లేకపోతే ఆత్మని దుఃఖపరచుట, అది కూడా పాపమే. 7 పాపాల్లో నుంచి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి, ఆనాడు ఆదం కొరకే కదండి, ఈనాడు మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అంటే, ఇన్ని రకాల పాపాలు చేశాడు మనుషులు కదండి. ఆ పాపం ద్వారా ఏం కోల్పోయాడు మరే ఆనాడు ఆదం అయినా ఈనాడు మనిషి అయినా అంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. పాపం ద్వారా ఏం కోల్పోతాము మనుషులు అనేది తెలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనేది మనకు సరిగా అర్థమవుద్ది. ఎందరండి? కొందరా? అందరూ ఏం చేశారు? పుణ్యం చేశారు అంటుందా? పాపం చేశారు కాబట్టి ఇక ఏమీ పొందలేకపోయారు. దేవుడు అనుగ్రహించు మహిమ, దేవుడు ఇస్తానికి మనిషికి పొందుకోలేకపోతున్నాడు ఆ మహిమని. ఆ మహిమ ఎందుకు పొందుకోలేకపోతున్నాడు, ఎందుకు కోల్పోయాడంటే పాపం వలన కోల్పోయాడు. ఇప్పుడు పాపం అందరు చేశారు కాబట్టి అందరు దోషులే కదండి, అందరు అపరాధులే కదండి. కానీ ఒకడు ఇంకొకరిని కొట్టినా, ఒకడు ఇంకొకరిని తిట్టినా, ఒకడు ఇంకొకరిని ఇబ్బంది పెట్టినా కానీ ఆడు మంచోడు ఇడు చెడ్డోడు అని ఏమైనా చూపించగలుగుతామండి? చూపించగలుగుతారు ఏమైనా కదా? యూత్లో ఇది చాలా జరుగుతుంటుంది. ఒకరిని కలిసేసి 2-3 కొట్టడం కదా. ఎందుకంటే ఆడు తప్పు చేసిండు, ఆడు పాపం చేసిండు, ఆడు అలాగున్న మాట్లాడిండు, ఆడు ఇలాగ చూసిండు కదండి. క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎగ్జాక్ట్గా ఇదే చేశాడు. ఈ భూమి మీదకి వచ్చి క్షమించాడు. ఎవరిని? పాపం చేశాం. ఎన్ని రకాల పాపాలు? 7 రకాల పాపాలని నిమిత్తం ఆయన ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, రక్షించాడు. పాపులని రక్షించుటకు
క్రీస్తు యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పటిదాకా పాపాన్ని చూసాంగా. ఎలా రక్షించాడు మరినా కదా, ఎలా రక్షించాడు అనేది మనం చూద్దాం. ఎలా రక్షించాడు అనేది మనం చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే తీసారా? రోమపత్రిక 5వ అధ్యాయం 8, 9, 10 3 వచనాలు చదువుతున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎలా పరుచుచున్నాడు? ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా. చూసారండి ఏం చేశారంటే ఆయన వచ్చిందే తెలుసు. ఆయన వచ్చింది అనగానే ఏం చేస్తాం మనం? చాలా సంతోషిస్తాం, ఆనందిస్తాం, గంతులు వేస్తాం కదా, మ్యూజిక్లు కదా, డెకరేషన్లు, క్రిస్మస్ టీలు, క్రిస్మస్ తాతలు వీళ్ళందరూ టకా పుట్టుకొస్తారు. కానీ ఆయన పుట్టింది ఎందుకో తెలుసుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయరు. ఆయన పుట్టింది ఎందుకో అని ప్రయత్నం చేయడమే క్రిస్మస్ ఆరాధన, లేకపోతే క్రిస్మస్ని గణపరచడం, క్రీస్తు పుట్టినరోజుని హెచ్చించడం. ఏంటయ్యా అంటే అసలు ఆయన ఎందుకు వచ్చిండు అనేది మనం ఎరగాలి, తెలుసుకోవాలి కదా అండి. అది తెలుసుకుంటేనే ఆ క్రిస్మస్కు విలువనిచ్చిన వాళ్ళం అవుతాం కదా. ఏమంటున్నాడు ఇంకా కొంచెం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం కదా. పాపులని రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షించడానికి వచ్చాడు? ఏ విషయంలో రక్షించడానికి వచ్చాడంటే ఉగ్రత ఉందట. ఎవరిది ఉగ్రత మన మీద ఉన్నది? దేవుని ఉగ్రత అండి కదా. దేవుని ఉగ్రత మన మీద ఉంది. ఎందుకుంది? చెప్పింది చేయలేదు కదా. అందుకనే నీ మీద నాకు కోపం ఉంది, నీకు శిక్ష ఉంది. ఎలాంటి శిక్ష? బడి బొమ్మండి పోకుంటే ఎక్కడెక్కడ తిరిగి వచ్చిన కొడుకుని కట్టె తీసుకొని కొడతారు చూడండి, అలాంటిది కాదు. నిత్యము నరకం, యుగ యుగాలు నిత్యము ఆరని అగ్నిలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అది దేవుని ఉగ్రత, దేవుని కోపం కదండి. దేవుని ప్రేమే తట్టుకోలేము మనం, ఆయన కోపాన్ని ఏం తట్టుకుంటాం? ఆయన ప్రేమనే ఏం చేస్తుంటాం మనం రక్షింపబడిన తర్వాత ఆయన ప్రేమను చూపిస్తే ఆ ప్రేమను మనం ఏం చేస్తున్నాం? తీసుకోలేకపోతున్నాం సరిగా. ఇక ఆయన కోపాన్ని మనం ఏం తీసుకుంటాం? తాళగలుగుతాం మనం? ఆగగలుగుతాం ఆయన ఎదుట? నిలవగలుగుతామా? ఎలా ఉన్నాడు ఆయన? మహాకాశములలో పట్టజాలని ఆత్మ, దేవుని ఆత్మ. అలాంటి ఆత్మని మనం ముందు నిలబడి నీ మీద కోపడుతున్నాను రా అంటే మనం ఏపాటి వారు? కాబట్టి ఉగ్రత నుంచి మనిషి తప్పించుకోలేకపోతున్నాడు. పాపంలో నుంచి మనిషి బయటికి రాలేకపోతున్నాడు. మరణాన్ని జయించలేకపోతున్నాడు. మహిమని పొందలేకపోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వీటినన్నిటికీ ఇవ్వడానికి తన రక్తాన్ని కార్చాడట. ఎంత కార్చాడు? లీటరా? 2 లీటర్ల 3 లీటర్లు? చరిత్రకారులు ఏం చెప్పారు తెలుసా అండి? బైబిల్లో లేదు కానీ చివరి రక్తపు బొట్టు వరకు గార్చాడట. 5 లీటర్లు ఉంటుందా మన శరీరంలో అంటుంటారు కానీ 5 లీటర్లు ఉంటుంది మన శరీరంలో అంటారు కదా. అంతేనా? ఇంకెక్కువ ఉంటుందా? ఉండొచ్చు, కొంచెం బాగా బలంగా ఉన్న వాళ్ళ కాడ ఉండొచ్చు. మొత్తానికైతే చివరి రక్తపు బొట్టు అంటే ఇక ఆయనలో రక్తం ఏమీ లేదు. ఆయనను ఒడిస్తే ఏమొచ్చింది తెలుసా? బయటికి రక్తం రాలేదు, నీళ్ళు వచ్చాయట. చనిపోయిందా లేదా అని చూడడానికి ఒక ఆయన అక్కడున్న సేనాధిపతి ఈట తీసుకొని కడుపులో పొడిస్తే నీళ్ళని ముఖం మీద వచ్చి లేయంట. అంటే రక్తం లేదు అంటే ఇక ఆ రక్తం రాలేదంటే చనిపోయినట్టు అని అలా డిసైడ్ చేశారట యేసుక్రీస్తు ప్రభు వారి చావుని కదండి. ఎంత ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు దేవుడు మన కొరకు అంటే తన ఏకైక సొంత ప్రేమించిన ప్రియ కుమారుణ్ణి భూమి మీదికి మన కొరకు అనుగ్రహించాడు, వదులుకున్నాడు, చనిపోయేటట్లు సిలువకు అప్పగించాడు. అంత గొప్ప ప్రేమ అండి మన తండ్రి, మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం ఏం చేస్తున్నామంటే తెలుసుకోలేకపోతున్నాము, ఎరగలేకపోతున్నాము. దానిని మనం మనలో ఉంచుకొని ముందుకు కొనసాగలేకపోతున్నాము. కాబట్టి అలా ఉండకుండా ఉండాలని 9 అయిపోయిందా? 10 చదువుతున్నాను. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా
బడుదుము. ఆయన ఎలా రక్షించాడు మనల్ని అంటే ఆయన చనిపోయేవాడు కాదట. ఆయన ఎలాంటి వాడు? జీవం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారికి మరణము లేదు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుడు అండి కదా. మీకు తక్కువ ఆన్సర్ దొరకాలంటే యోహాను సువార్త 1:1 తీయకండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే 14వ వచనంలోనికి వచ్చేసరికి కృపా సత్య సంపూర్ణునిగా ఈ భూమి మీద సంచరించింది మానవ శరీరాకారంలో అని రాయబడుతుంది అనమాట అక్కడ కదా. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? వాక్యము శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది మొదటిగా అంటే మరియ, కన్య మరియ అయిన గర్భంలోనికి ప్రవేశించి అక్కడి నుంచి బయటికి వచ్చేసి మన పాపముల నిమిత్తం, దేవుని ఉగ్రత, కోపము వాటన్నిటిని తీసివేసే నిమిత్తము తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సిలువలో మరణించి మనందరికీ ఏమిచ్చాడు? ఆయన మహిమ ఇచ్చాడు కదండి. మహిమ అంటే మనకు అర్థం కాదు, కానీ మహిమ అంటే దానికి అర్థం ఏమొస్తుంది అంటే గొప్పది అనే అర్థం వస్తుంది. కానీ మహిమ అనేది బైబిల్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఈ తలుపులు అన్నీ వేసేసి నేను బయటికి వెళ్ళాలనుకో ఏం చేయాలి? చాలా కష్టపడాలి కదా. తాళాలు వేసారు అనుకో అవతలంగా, గట్టిగా ఏమైనా తెచ్చి కూలగొట్టు బయటికి వెళ్ళాలి. మహిమ దేహం అయిందనుకో అవసరం లేదనమాట, అవతలకి వెళ్ళిపోతా. ఎందుకంటే మహిమ దేహాన్ని టచ్ చేసేదానికి దేనికి బలము కానీ శక్తి కానీ లేదు. అలాంటి దేహం, పంచభూతాలని లోబరుచుకునే దేహం మహిమ దేహం. సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? నక్షత్రాలు ఉన్నాయా? వాటిని ఏమంటుందంటే బైబిల్, వాటి మహిమను చూడండి. ఒక్కొక్క మహిమ ఒక్కొక్క రేంజ్లో మనకు కనబడుతుంది. సూర్యుని మహిమను తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. చంద్రుని మహిమని ఆహ్వానిస్తాం కదా. అంటే ఎలా? చాలా అందంగా ఉంటుంది కాబట్టి నక్షత్రాలని వాటి యొక్క మహిమని ఇంతవరకు అవి కోల్పోలేదట దేవుడు సృష్టించిన కానించి. కానీ మనిషి మహిమని, అలాంటి వాడే మనిషి ఎప్పటికీ నిత్యము సూర్యుడు కనబడతాడు కదండి. పోయినా ఇంకా తరతరాలు మేము పోయినా కానీ సూర్యుడు అక్కడనే ఉంటాడు, చంద్రుడు అలాగనే ఉంటాడు, నక్షత్రాలు అలాగనే ఉంటాయి. అలాగనే ఉండేదన్నమాట ఈ దేహం. గొప్పది, చాలా బలమైంది, శక్తి గలది, పంచభూతాలని లోబరుచుకునేది మహిమ దేహం కదండి. ఆ దేహం మనకివ్వడానికి మట్టి దేహంలోనికి వచ్చాడు మహాత్ముడు, లేకపోతే మహనీయుడు, లేకపోతే పరమాత్ముడు అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు వచ్చాడు ఆయన? మనకు మహిమ దేహం ఇవ్వడానికి వచ్చాడని. ఆ దేహాన్ని ధరించుకున్నామో ఎలా ఉంటుంది తెలుసా అండి? చాలా గొప్పగా ఉంటుంది. ఆ దేహం ఎవరైనా ధరించుకున్నారా ఇంతవరకు? మరి భూమి మీద ధరించుకున్నారు ఎవరైనా? ఇప్పుడు ధరించుకోలేకపోతే ఇదంతా వేస్ట్ అండి. ఈ చర్చి వేస్ట్, మనం వేస్ట్, ఇక్కడ కూర్చున్నాం అంతా వేస్ట్. ఎందుకంటే ఆధారం లేని కాడ మనం ఏముంటామండి? ఆధారం ఉండాలి, ఆ దేహం ఉంది, నిజమైంది అని. ఒక ఆయన ధరించాడు. ఆయన ఎవరో కాదు, ఈరోజు పుట్టిన ఆయనే, చనిపోయి తిరిగి లేచి మహిమ దేహాన్ని ధరించాడు. ధరించినప్పుడు ఏం జరిగిందో, ఎంత గొప్ప దేహమో ఒక వచనం చూసి ముగించుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 36 నుంచి, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? శిష్యులందరూ తలుపులన్నీ బిగ్గరగా వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని అసలుకి ప్రకటించడానికి కానీ, తిరగడానికి కానీ, మత గురువులకును అక్కడున్న రోమా సామ్రాజ్యాన్ని కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఇలా బోధలొద్దు, వీళ్ళొద్దు, వీళ్ళని కొట్టి చంపేసేయాలనే అంత కోపంలో ఉన్న ఆ పరిస్థితుల మధ్య ఒక ఇంటిలో నిలవబడి ఆయన గురించి ఆలోచించుకుంటున్నారు, తలుపులు గడియలు బిగ్గరగా వేసుకొని. యేసుక్రీస్తు ఎలా వచ్చేసాడు చూడండి, వచ్చేసిండు, తలుపులు పెట్టబడి. మరలా పసికని చదవండి సైదులు గారు. వారు ఇలాగ మాట్లాడుచుండగా వారు ఆయన మధ్యలోనికి వచ్చి నిలబడిపోయాడు. అంతే, కథం. మీకు సమాధానం అవును గాక అన్నాడు. మధ్యలోనికి ఎలా వచ్చాడండి? ఎలా వచ్చాడు మధ్యలోనికి అంటే, ఏ తలుపులు పెట్టినా ఆయన ఆపలేదన్నాడు. డైరెక్ట్ వచ్చేసాడు. దగ్గరికి వచ్చేసి ఆ నిలబడేసరికి వాళ్ళు భయపడిపోయారు. ఎందుకు తెలుసా? ఇలా వచ్చేది ఒకటి ఉంది. ఏంటది? దయ్యం, భూతం కదా. అని తలుపులు పెట్టినట్టే లోపలికి వచ్చేది ఏంటిది? దయ్యం కాకుండా అని భూతం అన్నాడు. చూడండి మరలా కింద చదవండి. అయితే వాళ్ళు దిగులు పడి భయక్రాంతులై భూతము వారికి కనబడిందని అనుకున్నారట. భూతం అనుకున్నారు. భూతం నేను చెప్పింది మర్చిపోయారా? నేను బతికున్నప్పుడు ఏం చెప్పాను?
నేను చనిపోతాను, 3 రోజులు సమాధిలో ఉంటాను, మరలా తిరిగి లేస్తాను, మీ మధ్యలోనికి వస్తానని చెప్పాడు. మర్చిపోయారా? చూడండి, నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నాకేమైనా ఆహారం ఇవ్వండి, నేను తింటాను. మీరు నమ్మాలంటే భూతం తింటాయా? నమ్ముతారు అంతేగాని తినవై. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేపలు తిన్నాడు ఈ భూమి మీద, మరలా తిరిగి లేచి చేపల్ని తిన్నాడు, ఆహారం తిన్నాడు. వాళ్ళ చేతుల్ని, ఆ చేతులను చూడండి ఎలా ఉన్నాయండి, పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకున్నారు, తాకారు, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ ఆ దేహానికి చలివేయదు, ఆ దేహానికి వర్షానికి తడవదు, ఆ దేహం ఎండదు, ఆ దేహాన్ని ఏది ఏం చేయలేదు. అగ్నిలో నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది, సముద్రాల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోద్ది, ఎంతటి చలి మంచు కొండలలో అయినా కానీ నిర్భయంగా తిరిగేస్తుంది అనమాట. అలాంటి దేహం, ఆ దేహాన్ని ఇవ్వడానికండి, ఆ మహిమ దేహాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముగా దేవునిగా ఉన్న ఆయన ఈ భూమి మీదకి నరునిగా, మనిషిగా కదా, లేకపోతే మట్టి దేహంలోనికి వచ్చేసాడు. ఎంత గ్రేట్ కదండి మన దేవుడు, చాలా గ్రేట్ అనమాట కదా. ఇది నిజమేనండి, మనకు కూడా ఉందా అలాంటి దేహము అనే ఆలోచన వచ్చింది అనుకోండి. ఒక మాట ఉంటుంది, చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద గుడారం అంటే దేహం అన్నట్టు. గుడారం అంటది ఘటము అంటది దేహాన్ని. తర్వాత మనం శరీరం అంటాం, దేహం, ఇదన్నీ శరీరానికే. గుడారమైన ఈ దేహము ఏమనుందట? గుడారమైన ఈ నివాసము ఏమైందంటే ఇది శిథిలమైపోద్ది. శిథిలమై అంటే ఇట్లా నిలబడ్డాను కదా, మట్టిలో కలిసిపోతే నేను ఏమైనా కనబడతానండి? శిథిలమైపోడు. ఒక బిల్డింగ్ మంచిగా ఉంది, దాన్ని కూలగొట్టితే ఏమంటారు? దాన్ని శిథిలమైపోయింది, కూలగొట్టి. లేకపోతే పాతది అదే దానికల్లా అది కూలిపోయినా కానీ శిథిలం అయిపోయింది. అలాగున్న శిథిలమైపోయేది ఏంటిది? ఈ గుడారమా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది అది వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది? యేసుక్రీస్తు మరలా వస్తానన్నాడు కదా 2వ రాకడలో. ఆయన వస్తున్నప్పుడు మొదట ఎవరు లేస్తారు? ఇప్పుడు మనం ఉన్నాంగా, మనకంటే ముందు చనిపోయిన వారు లేస్తారు. వాళ్ళు లేవంగానే ఆ దేహం వాళ్ళు ధరిస్తారట. ఇప్పుడు సిద్ధపడి తయారు చేయించిన ఆ పరలోకంలో ఉండిన ఆ దేహము మొదట మృతులకు ధరింపబడుతుంది, తర్వాత సజీవులమైన మనకు ధరింపబడుతుంది. సజీవులమైన మన అందరికీ ధరింపబడుతుంది అంటే కాదండి. ఎవరికి ధరింపబడుతుంది? ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి కదా బాప్తిస్మం పొంది ఆయన రక్షణలో నడుస్తారో, లేకపోతే ఆయన మార్గములో నడుస్తారో, లేకపోతే ఆయన బోధించిన ఆజ్ఞల ప్రకారం నడుస్తారో, వాళ్ళు తప్పకుండా మహిమ దేహాన్ని ధరించుకొని ఈ భూమి నుంచి తండ్రి దగ్గరికి, పరలోకానికి వెళ్తారు. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మని వారు, విశ్వసించని వారు ఉంటే నమ్మండి. ఎందుకంటే శుభవర్తమానం ఈ దినము ఎవరు తెచ్చారు ఈ భూమి మీదకి? మొదట దూతలు తెచ్చారు, తర్వాత ఆయనే గర్భంలో నుంచి బయటకు వచ్చి నేనే శుభవర్తమానముని, నేనే వాక్యాన్ని, నేనే పరమాత్ముడు పంపిన ఆయన కుమారుణ్ణి అని తెలియజేసి మాదిరి చూయించి ఇలా బ్రతకండి అని చెప్పి, ఇలాగ నడవండి, ఇలాగున మీరు ఉండండి, ఇలాగున మరలా నా దగ్గరికి రండి అని చెప్పి ఇక్కడి నుంచి ఆరోహణమై మరలా వెళ్ళిపోయాడు కదండి. ఇప్పుడు ఏమి ఎరగాలి మనం? ఇప్పుడు లాస్ట్ చదివిన వచ్చిన ఉంది చూడండి, ఇంకొక గుడారం ఉందని మీరు ఎరగాలి అని అంటున్నాడు అక్కడ కదా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో ఇంకో గుడారం ఉందని క్రైస్తవులైనా ఈ లోకంలో ఉండిన ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ గుడారము శిథిలమైపోద్ది, ఈ గుడారము నశించిపోద్ది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఒక మాట అన్నాడు, ఇదిగో శరీరము నిష్ప్రయోజనమైంది, ఆత్మయే జీవింపజేస్తుంది అని చెప్పేశారు కదండి. ఈ శరీరము నిష్ప్రయోజనమైంది కాబట్టి శరీరం మీద ఆశ పెట్టుకోకుండా ఆత్మని కాపాడే విషయంలో మనం ఈ శరీరాన్ని ధరించుకొని ఏ లోటు రానియాడు, ఏ ఇబ్బంది కలగనియాడు. కరువులు, కాటకాలు, ఇబ్బందులు, తెగుళ్ళు ఈ భూమి మీద ఏది నీ దరికి చేరకుండా నిన్ను కాపాడి రక్షించి నువ్వు నీ ఆత్మ మీద మనసు పెట్టి నడిచినట్లయితే తప్పకుండా ఆయన ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనే ఒక ప్రశ్నని మనం వేస్తే బైబిల్ చెప్పింది, పాపులని రక్షించడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కదా. అంటే పాపులంటే ఎవరని ఏమని చెప్పింది? మనం అందరము పాపులం. కొంతమంది మేము కావన్నారు అనుకో, దేవుడు అబద్ధికుడు అని అర్థం కదా. అందరం
పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నప్పుడు కాలం సంపూర్ణమైందాక చూసి దేవుడు తన కుమారుని పంపించి మన కొరకు తన ప్రాణం పెట్టి సిలువలో చనిపోయి మరలా సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేవడం బట్టి మనకు ఆ మహిమ అనుగ్రహించాం కదా. ఇది నమ్మి ఇది ఎరిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, లోకరక్షకుడా, భూమిని ఆకాశాన్ని దానిలో ఉండిన సమస్తమును కలగజేసిన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో నీ కుమారుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా నీ పిల్లలందరం కూడి దేవా నీ మాటల్ని ధ్యానించాం. అసలు ఎందుకు నీ కుమారుని భూమి మీదకి పంపించాడు? నువ్వు నాయన నీ ప్రేమని వెల్లడిపరుస్తున్నావు నీ కుమారుని ద్వారా. ఆ ప్రేమన తండ్రి మాకు మహిమనిచ్చింది, మాకు నాయన అయా నెమ్మదినిచ్చింది, సమాధానం ఇచ్చింది, అంతేకాకుండా ఘనతనిచ్చింది తండ్రి. మేము కోల్పోయిన మహిమ దేహం ఏదైతే ఆనాడు ఆదాం ద్వారా నా తండ్రి కోల్పోయాడు, మరి అది మొదలుకొని ఇప్పటి వరకు నాయన మేము దాన్ని పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కుమారుని ఇక్కడికి పంపించి ఆ మహిమ దేహం మేము పొందడానికి మీరు నాయన కృప చూయించారు, మీ కనికరం దయ ఉంచారు. అందును బట్టి మీకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆ దేహాన్ని మేము అయా ధరించుకునే వారముగా ఈ భూమి మీద మేము ముందు కొనసాగునట్లు నీ కృప మాకు తోడయించి నడిపించి మాయం పొందుమని తండ్రి. మరి క్రిస్మస్ దినంలో ఇంకా ముందున్న కార్యక్రమాలను కూడా మీ చేతులకు అప్పచెప్పుచ్చు. మీ నామను గొప్ప మహిమకరం మాకు దీవనకరం సమస్తం జరిగించి మాయం పొందుమని ఈ కొన్ని మనవుల్ని పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడి లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.